హాయ్ ఫ్రెండ్స్, నేను మానస. వెల్కమ్ టు మానసాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చూపించబోతున్నా. దీనికోసం ముందుగా దమ్కి వేసుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె కానీ లేదంటే ప్రెషర్ కుక్కర్ కానీ పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి స్టవ్ హైలో ఉంచి కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసి ఉంచుకోవాలి. బిర్యానీ చేసుకునేందుకు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే ఉండేటట్లు చూసుకోండి. ఫైనల్గా ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి 3 వైపులా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఎగ్స్ని ఎప్పుడైనా 10 మినిట్స్ కంటే ఎక్కువగా ఉడికించుకోవద్దండి, ఎందుకంటే న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతాయి. ఎగ్స్ని వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో ఉంచి కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తీసేసుకోవాలి. ఇలా అన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెని పెట్టుకొని అందులో వాటర్ పోసి ఆ వాటర్లో హోల్ గరం మసాలాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, నల్లరాతి పువ్వు, జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, అలాగే సాజీరా వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్తో సహా వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసి నేను పక్కన స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకున్న ప్రెషర్ కుక్కర్లో హోల్ గరం మసాలాలు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం రైస్లో ఏవైతే వేసుకున్నామో అవే మసాలాలు ఇందులో కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఒక బిగ్ సైజ్ ఆనియన్ వేసి దోరగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ బిర్యానీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కొంచెం కసూరి మేతి వేసి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచి బాగా కలుపుకోవాలండి. మసాలా ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు ఎగ్స్ని తీసేసుకోవాలి. అలాగే మసాలా పేస్ట్ ఉంది కదా, అందులోంచి సగం మసాలా పేస్ట్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసి గ్రేవీ ఉండేటట్టు చూసుకోండి అడుగున. ఇప్పుడు 70% ఉడికించుకున్న రైస్ని డ్రైన్ అవుట్ చేసుకుని అందులో వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్లో గ్రేవీ ఉండే విధంగా చూసుకోండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా 2 లేయర్స్ రైస్ వేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, మసాలా పేస్ట్ని వేసుకోవాలి.
ఇప్పుడు తరిగిన పుదీనా కొత్తిమీర లీవ్స్ వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దీనిపైన రైస్ని ఇంకో లేయర్ వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పై లేయర్లో మిగిలిన ఎగ్స్ మసాలా గ్రేవీ కూడా వేసుకోవాలి. తర్వాత తరిగిన కొత్తిమీర పుదీనా లీవ్స్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే బిర్యానీ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు విజిల్ తీసేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో ఉంచి దమ్కేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ ఎగ్ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మాన్సర్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.